అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. పాకిస్తాన్ పరిస్థితి ఎలా అయిందంటే తన వేలితో తన కంట్లోనే పొడుచుకునే గతి పట్టింది. ఇంతకాలం ఎవరికి మద్దతుగా గొంతు చించుకుని మాట్లాడుతూ వస్తోందో ఇప్పుడు వారికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ చేతికి పాకిస్తాన్ పిలక చిక్కింది. ట్రంప్ తిక్కలోడు, తోచినట్టు వాగుతాడు, నచ్చినట్టు పాలసీలు ప్రకటిస్తాడు అంటారు. కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం ట్రంప్ దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలా స్కెచ్ వేశాడు. గాజాలో గత 2 ఏళ్లుగా ఏం జరుగుతూ ఉందో మనకు తెలియంది కాదు. అండ్ ఇజ్రాయెళ్ల మధ్య జరుగుతున్న యుద్ధానికి గాజా మొత్తం శ్మశానంగా మారిపోయింది. ఈ మొత్తం ఇష్యూలో ప్రపంచంలోని కొన్ని ఇస్లామిక్ దేశాలు తప్ప మిగతా దేశాలు అన్నీ మొదట హమాస్ని విమర్శిస్తాయి. హమాస్ అనే ఉగ్రవాద సంస్థను నిర్మూలించాలి అంటాయి. ఈ కొన్ని ఇస్లామిక్ దేశాలలో పాకిస్తాన్ నెంబర్ 1గా ఉంటుంది. ఈ ఇష్యూకి సంబంధించి పాకిస్తాన్ హమాస్ను ఒక్కసారి కూడా విమర్శించలేదు. కానీ ఇజ్రాయిల్ని మాత్రం ఏదైనా సంఘటన జరిగిన వెంటనే తీవ్రంగా విమర్శిస్తుంది. ఇలాంటి పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు ఇజ్రాయిల్తో కలిసి హమాస్ను నిర్మూలించేందుకు గాజాలో పనిచేయాల్సి వస్తోంది. ఇది ట్రంప్ సెట్ చేసిన స్కెచ్. ఎలా ఉంది? బొమ్మ అదిరిపోలేదా? గత 2 ఏళ్లుగా ఇజ్రాయెల్ దాడులతో పూర్తిగా నాశనమైన పాలస్తీనాను తిరిగి పునర్నిర్మించడానికి అంటూ ట్రంప్ పిలుపిచ్చాడు. గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్ అని ఒక ఫోర్స్ని ఏర్పాటు చేయాలి అంటున్నాడు ట్రంప్. ఆయన గతంలో గాజా కోసం ప్రకటించిన 20 సూత్రాల పథకంలో ఇది ఒకటి. ఈ గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్లో పనిచేయడానికి పాకిస్తాన్ సైన్యాన్ని పంపించాలి అని ట్రంప్ ఆసిం మునీర్ని ఆదేశిస్తున్నాడు అన్నది న్యూస్. ఇలా పాకిస్తాన్ తన సైన్యాన్ని గాజాలోకి పంపిస్తే ఇంతకాలం తాను ఎవరికి మద్దతు ఇస్తూ వచ్చిందో వారితోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాకిస్తాన్ ఎలాంటి దేశం అంటే మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అని తన దేశంలోని విభజన శక్తులను అదుపు చేసే సత్తా తనకు లేదు గాని తనకి తాను ఇస్లామిక్ ప్రపంచానికి నాయకుడిని అనుకుంటుంది. ఇస్లాముని కాపాడే నాయకుడిని అనుకుంటుంది. మరి ట్రంప్ ఎందుకు పాకిస్తాన్ సైన్యాన్ని గాజాకి రావాలి అంటున్నాడు? వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుంది? భారత్ ఈ విషయాన్ని ఎలా చూస్తుంది అనే అత్యంత ఆసక్తికరమైన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మరి ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. గాజా పునరుద్ధరణ కోసం పాకిస్తాన్ సైన్యాన్ని పంపించాలి అని ట్రంప్ పాకిస్తాన్ని ఆదేశించాడు. బలంగా ఫోర్స్ చేస్తున్నాడు. ఆసిం మునీర్ కొత్తగా మొన్ననే సిడిఎఫ్ అయ్యాడు కదా, అంటే చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయ్యాడు కదా. మరి ఇతనితో ఈ విషయంగా చర్చలు జరుగుతున్నాయి అంటూ రాయిటర్స్ లాంటి ప్రముఖ వార్తా ఛానళ్లు న్యూస్ పబ్లిష్ చేశాయి. పాకిస్తాన్ సైన్యం గాజాకు వెళ్లాల్సింది హ్యుమానిటేరియన్ మిషన్ పైన. గాజాలోని కూలిన భవనాలు, రోడ్లు, హాస్పిటల్స్ మొదలైన వాటికి సంబంధించిన పునర్నిర్మించే పనులను అక్కడ ప్రజలకు ఎయిడ్స్ను అందించే విషయంగాను పర్యవేక్షించడానికి తమ వంతు సహకారం అందించడానికి పాకిస్తాన్ సైన్యం గాజాకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇలా పాకిస్తాన్ సైన్యం గాజాకి వెళ్లడాన్ని హమాస్తో యుద్ధం చేయడానికా అన్నట్టు ఎందుకు అంతా చెప్తున్నారు? ఇలా పంపిస్తే తమ దేశంలో కూడా ప్రజలు తమను తీవ్రంగా వ్యతిరేకిస్తారు అని పాకిస్తాన్ ఎందుకు భయపడుతుంది అంటే, పాకిస్తాన్ సైన్యం పాలస్తీనాకి వెళ్ళి అక్కడ ఎవరితో కోఆర్డినేట్ అయి పనిచేయాల్సి ఉంటుంది? ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కలిసి పనిచేయాల్సి ఉంటుంది అనే కంటే ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ఆదేశాల మేరకు అక్కడ పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పాలి. హమాస్ ఇజ్రాయిల్పై అక్టోబర్ 7, 2023లో దాడి చేసేదాకా గాజా హమాస్ కంట్రోల్లో ఉండేది. కానీ ఇప్పుడు గాజా కంట్రోల్ దాదాపుగా పూర్తిగా ఇజ్రాయెల్ చేతుల్లో ఉంది. గాజా ఎయిర్ స్పేస్, బార్డర్స్, చెక్ పాయింట్స్, సెక్యూరిటీ కారిడార్స్ లాంటివి అన్నీ ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉన్నాయి. ఎవరు గాజా లోపలికి రావాలి, ఎవరు రాకూడదు, ఎప్పుడు రావాలి, ఏ దారి గుండా రావాలి అనే విషయాలు అన్నింటినీ ఐడిఎఫ్ అక్కడ నియంత్రిస్తోంది. ఇప్పుడు ఐడిఎఫ్ అనుమతి లేకుండా అక్కడ ఇవేవీ సాధ్యం కాదు. ఇదంతా పాకిస్తాన్కే కాదు, రెడ్ క్రాస్, యుఎన్, వైద్య సిబ్బంది, ఈజిప్టు, జోర్డాను, ఖతార్ వీరి టీమ్స్ ఎవరైనా సరే అందరూ కూడా ఐడిఎఫ్ అనుమతుల మేరకే గాజాలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. సో గాజాలో ట్రంప్ ఏర్పాటు చేస్తానంటున్న గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్ ఇజ్రాయెల్ సూచనల మేరకు పనిచేయాల్సి ఉంటుంది అనేది ఖచ్చితమైన నిజం. మనం గాజాలో ఇజ్రాయెల్ని గురించి చాలా వార్తలను చూసాం. యుఎన్ లేదా ఇతర దేశాల నుండి వెళ్లిన ఫుడ్ ట్రక్కులను కూడా ఆపివేయడాన్ని, వాటర్ ట్యాంకులను కూడా ఆపివేయడాన్ని, వైద్య సహాయాన్ని కూడా ఆపివేయడాన్ని గురించి మనం విని ఉన్నాం. సో అక్కడ ఇజ్రాయెల్ ఎవరి మాట వినదు.
అన్నింటినీ తానే నియంత్రిస్తుంది. మరి పాకిస్తాన్ వెళ్లి ఎవరితో కలిసి పనిచేయాలి? అక్కడ ఇజ్రాయెల్తో కలిసి పనిచేయాలి. హమాస్ను నిర్మూలించడమే ఇజ్రాయెల్ లక్ష్యం. ఈ మేరకు అక్కడ పనిచేస్తోంది గత 2 ఏళ్లుగా. కానీ హమాస్ అంటే పాకిస్తాన్కి లవ్. హమాస్ని ఇప్పటి వరకు పాకిస్తాన్ ఒక్కసారి కూడా విమర్శించలేదు. కేవలం ఇజ్రాయెల్ని మాత్రమే విమర్శిస్తూ వస్తోంది. ఇజ్రాయెల్ దాడులను జీనోసైడ్ అంటూ తీవ్రంగా విమర్శిస్తుంది. హమాస్ అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని చంపి 250 మందిని బందీలుగా తీసుకుని అనేక మంది స్త్రీలపైన అత్యాచారాలు చేసిన సంఘటనని పాకిస్తాన్ విమర్శించలేదు. కానీ ఇజ్రాయెల్ హమాస్ పైన చేసే దాడులను మాత్రం పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తుంది, విమర్శిస్తుంది. అంతర్జాతీయ వేదికలపైన ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఏ విధంగా భారతదేశానికి సంబంధించిన కాశ్మీర్ను గురించి మాట్లాడుతుందో ఇజ్రాయెల్ గురించి కూడా అలాగే మాట్లాడుతుంది. అదే వేదిక పైన హమాస్ గురించి మాత్రం తన నోటితో చెప్పదు. ఎందుకు హమాస్ పైన ఈ ప్రేమ, ఇజ్రాయెల్ పైన ఈ ద్వేషం పాకిస్తాన్కి అంటే ఇక్కడ మతపరమైన ఎమోషనల్ ఫీల్ అవుతుంది పాకిస్తాన్. పాలస్తీనియన్లు ముస్లింలు, హమాస్ కూడా ముస్లింలు. వారు టెర్రరిస్టులు కానీ ముస్లింలు. తాము కూడా ముస్లింలు. కాబట్టి ముస్లింలు ఎవరిపై దాడులు చేసినా, ఎవరి గొంతులు కోసినా, ఎవరిని రేపులు చేసినా పాకిస్తాన్ వారిని విమర్శించదు. వారు ముస్లింలు అయితే చాలు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ మతాన్ని కాపాడే నాయకుడిని అని పాకిస్తాన్ తనకి తాను ఫీల్ అవుతుంది. ఇందులో మరొక మిస్టరీ ఉంది. ఇజ్రాయెల్ భారత్కి క్లోజ్ ఫ్రెండ్ కంట్రీ. కాబట్టి ప్రతిదానికి ఇజ్రాయెల్ పైన బడి కూడా భారత్ పైన బడి ఏడ్చినట్టుగానే ఏడుస్తుంది పాకిస్తాన్. పాకిస్తాన్లోని ప్రజలకు హమాస్ హీరోలు, ఇజ్రాయెల్స్ విలన్స్ అన్న ఫీలింగ్ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితిలో పాకిస్తాన్ సైన్యం వెళ్లి ఇజ్రాయెల్ సైన్యం కింద కూలీలుగా కూలిన భవన శిథిలాలను తొలగిస్తూ, ఊడ్చి చెత్త ఎత్తిపోస్తూ ఈ పనులు చేయడాన్ని పాకిస్తాన్ ప్రజలు ఎలా చూస్తారు? ఇజ్రాయెల్ కింద పనిచేయడాన్ని తీవ్రమైన అవమానంగా భావిస్తారు కదా. ఇప్పుడు ఈ భయమే అసీం మునీర్ పీకను పట్టుకుంది. ఇంతకాలంగా పాకిస్తాన్లో జరిగే నరమేధానికి ఇజ్రాయెల్ని, యుఎస్ని, యూరప్ దేశాలని అన్నింటినీ నిందిస్తున్నారు. పాలస్తీనియన్లను దారుణంగా చంపుతున్నారు అంటూ. దీనికి ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, ఈ రకమైన నిందలు తామే ఎందుకు భరించాలి? ముస్లిం కంట్రీస్ కూడా భరించాలి. రండి గాజాకు మీరు కూడా. గాజాలో హమాస్ను ఎదుర్కొని అక్కడ పునర్నిర్మాణంలో పాల్గొనండి అని పిలిపిస్తున్నాడు. ఏ పాకిస్తాన్ అయితే హమాస్కి మద్దతు ఇస్తూ ఇజ్రాయెల్ని విమర్శిస్తూ వస్తుందో ఇంతకాలం, ఆ పాకిస్తాన్ మెడలు వంచి ఇజ్రాయెల్ కింద పనిచేసే కూలీగా నియమిస్తున్నాడు ట్రంప్. ఇప్పుడు పాకిస్తాన్ సైనికుడు గాజాకు వెళ్ళాక అక్కడ హమాస్కి ప్రజలకి, హమాస్కి సైన్యాలకి మధ్య దాడులు జరిగితే పాకిస్తాన్ సైనికుడు కూడా తుపాకీ పేల్చాలా లేదా? ఈ విధంగా పాకిస్తాన్కి హమాస్కి మధ్య ఒక్క ఇన్సిడెంట్ జరిగినా సరే అది పర్మనెంట్ శత్రుత్వంగా మారుతుంది. ఇలా గనక జరిగితే హమాస్ని ప్రేమించి ఇజ్రాయెల్ని ద్వేషించే పాకిస్తాన్ ప్రజలు తమ ప్రభుత్వాన్ని మున్సిపాలిటీ వాటర్తో కడిగి పడేస్తారు. ఇప్పుడు సమస్య ఏమిటి అంటే, ట్రంప్ పాకిస్తాన్కి అప్పు ఇప్పించాడు. పాకిస్తాన్లో మైనింగ్ చేస్తానంటున్నాడు. ముఖ్యంగా ట్రంప్ కుటుంబానికి అసీం మునీర్తో వ్యాపార సంబంధాలున్నాయి. అసీం మునీర్ని వైట్ హౌస్కి పిలిచి అక్కడ భోజనం పెట్టించి అతడిని అత్యున్నత స్థాయిలో గౌరవించాడు. అమెరికా అధ్యక్షుని లాంటి వాడితో కలిసి వైట్ హౌస్లో భోజనం చేయడం సాధారణ విషయం కాదు. మరి మునీర్ అక్కడ మెక్కి వచ్చాడు. ఇప్పుడు ట్రంప్ ఈ అసీం మునీర్ తిన్నది అంతా ఇలా కక్కిస్తున్నాడు. మరి ట్రంప్ స్ట్రాటజీ అదిరిపోలా? అసీం మునీర్ ఇప్పుడు డైలమాలో పడిపోయి చర్చలు జరుపుతున్నాడు అన్నది న్యూస్. పాకిస్తాన్ సైన్యం పాలస్తీనాలో హ్యుమానిటేరియన్ టీంతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఈ టీం పైన హమాస్ ఉగ్రవాదులు దాడులు చేశారు అనుకోండి, మరి తమని తాము రక్షించుకోవడానికి పాకిస్తానీ సైనికుడు కాల్పులు జరపాల్సి రావచ్చు. మరి ఒక్కసారి ఇలా జరిగింది అనుకోండి, ఇక అక్కడ నుండి పాకిస్తాన్ హమాస్కు మధ్య శత్రుత్వం మొదలైనట్టే. ముస్లిం ప్రపంచంలో పాకిస్తాన్ ఒక పెద్ద కోవర్టుగా మారిపోయినట్టే అవుతుంది. అందుకే అసీం మునీర్ జుట్టు పీక్కుంటున్నాడు. ట్రంప్తో ఎందుకు ఫ్రెండ్షిప్ చేశానా, ట్రంప్ వద్ద ఎందుకు అప్పు తీసుకున్నామా అని. పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి అంటే, ఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప దేశం నడిచేలా లేదు. అమెరికా పాకిస్తాన్కి సాయం చేస్తోంది. ఇప్పుడు ట్రంప్ చెప్పినట్టు వినలేదు అనుకోండి, ట్రంప్ అసలే తిక్కలోడు. పాకిస్తాన్ సాయం వెంటనే ఆపేస్తాడు. సో ఇప్పుడు సైన్యాన్ని గాజాకి పంపిస్తే తమ దేశంలోని ప్రజలు తిరగబడతారు. పంపించకపోతే ట్రంప్ తిన్నది కక్కిస్తాడు, సాయం ఆపేస్తాడు. ఇది పాకిస్తాన్ తాజా పరిస్థితి. ఈ మొత్తాన్ని భారత్ ఎలా చూస్తుంది అంటే, పాకిస్తాన్కి అసలు ఎథిక్స్కి అర్థమే తెలియదు కాబట్టి హ్యుమానిటేరియన్ మిషన్ అన్న పేరుతో పాలస్తీనాలోకి వెళ్ళి అక్కడ సీక్రెట్గా హమాస్కి సహకరిస్తుందా? హమాస్ వద్ద ట్రైనింగ్ తీసుకున్న ఆ సైనికులు
భారత్ పైకి ఏమైనా ఫ్యూచర్లో వస్తారా అని అనుమానిస్తుంది. పాకిస్తాన్ కాశ్మీర్ని గురించి క్లెయిమ్ చేస్తూ ఉంటుంది. మరి ఇదే విధంగా అక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య కాశ్మీర్ తరహా ప్రాపగండాన్ని నడుపుతుందా? పాకిస్తాన్ ఒక టెర్రర్ స్పాన్సర్ దేశం. మరి భారత్ హమాస్ని టెర్రరిస్టులుగా ప్రకటించింది. మరి ఈ హమాస్ అండ్ పాకిస్తాన్ సైనికులు ఇద్దరు పాలస్తీనాలో ఎదురుపడి ఏం చేస్తారు కావచ్చు అనే విషయంగా భారత్ చాలా అనుమానంగా చూస్తోంది. ఇందు గురించి మన రా అండ్ ఐబీలు ఈ విషయంగా అక్కడ పనిచేస్తాయి అనడంలో ఎలాంటి డౌటు లేదు. భారత్ ఇజ్రాయెల్ల మధ్య లోతైన స్నేహ సంబంధాలు ఉన్నాయి. సో ఇలా భారత్ క్లోజ్ ఫ్రెండ్ ఇజ్రాయెల్ కింద కూలీలాగా పాకిస్తాన్ పనిచేయాలి అని ట్రంప్ పాకిస్తాన్ని ఫోర్స్ చేస్తున్నాడు. మరి పాకిస్తాన్ ఏం చేస్తుంది? పాకిస్తాన్ తరఫున ఆసిం మునీర్ ఏం చేస్తాడు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనే విషయాలను గురించి తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.